ఫ్రెండ్స్, వెల్కమ్ టు దెబోరా కిచెన్. ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే ఉసురుగాయ నిలువ పచ్చడి చేస్తున్నా. ఉసురుగాయ నిలువ పచ్చడికి ఇవి 1/2 కేజీ ఉసిరికాయలు, 50 గ్రాముల చింతపండు, కొన్ని ఎల్లిగడ్డలు, కల్లుప్పు సన్నగా పట్టుకోవాలి ఎండబెట్టుకొని, ఇది కల్లుప్పు, ఇది 50 గ్రాముల కారము, 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా, చూద్దాం రండి. చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చింతపండుకు వేడి నీళ్ళు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీళ్ళు అయితే కాగుతున్నాయి. నీళ్ళు కాగంత లోపల మనం ఉసిరికాయలు కడుక్కుందాం. ఇట్లా ఫ్రెష్గా కడుక్కొని ఇక్కడ పెట్టుకొని మనం బట్టతో తుడిచేసుకోవాలి. ఇవి నాటు ఉసిరికాయలు అనమాట. నాటు ఉసిరికాయలు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నీళ్ళైతే తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా చింతపండు అయితే నానబెడుతున్నా. ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నా, తర్వాత మెంతులు. ఇప్పుడైతే ఇవి ఏం చేసిన ఇవన్నీ నేనైతే తయారు చేసేసుకున్నా కదా. ఇప్పుడు మనమైతే కడాయి పెట్టుకున్నాము. కడాయిలో నూనె పోసుకుందాం. మనం కడాయిలో అయితే నూనె పోస్తున్నాయి. ఉసిరికాయలకు 1/2 కిలో ఉసిరికాయలు కదా, దీనికి తగ్గినంత నూనె వేస్తున్నాయి. ఇలా ఒక 2 కప్పులంతా నూనె పట్టింది, 2 కప్పులు పట్టింది. ఇది తక్కువ మంట మీద పెట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ పెద్దగా మంట పెడితే అవి తొందరగా ఇట్లా మన మీద చిల్లినట్టు అవుతాయి. తడి లేకుండా శుభ్రంగా అయితే తుడుచుకొని వేయాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవైతే చిన్న మంట మీద కొంచెం ఏంటంటే నూనెలు ఉడికే వరకు మనము ఈ ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకొస్తాను నేను. చింతపండు గుజ్జు ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకొచ్చి అన్నీ ఒకసారి మనం తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉసిరికాయలు ఉడికినాయా చూసుకుందాం. ఇట్లా ఉడికిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2-3 ఎండుమిర్చి వేసిన, జీలకర్ర ఆవాలు వేసిన, కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నా. ఇదంతా మంచిగా ఇలా ఉడికించుకోవాలి నూనెలో, చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసిన, చింతపండు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉసిరికాయలు కారం ఉప్పు అంతా వేసేసుకొని కలుపుకుందాం. ఓకేనా? 50 గ్రాముల కారం, తర్వాత రుచికి తగ్గినంత ఉప్పు వేస్తున్నా నేను. వెల్లిగడ్డలు వేస్తున్నా, మిక్సీ పట్టింది కూడా వేసేస్తున్నా. ఇందులోని వేసేసుకొని కలిపేసుకోవాలి ఇట్లా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది మన చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జులో వేసేస్తున్నా. ఇది మొత్తం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయింది, ఉడుకు మీద అస్సలు వేయొద్దు. ఓకేనా? ఉసురు చెట్టు కింద మా ఊర్లో పెళ్ళి డామడమయ్యలు, ఉసురుల సవారి మాయల్లుడమ్మో డామడమయ్యలు. ఉసురు చెట్టు కింద మా ఊర్లో పెళ్ళి డామడమయ్యలు, ఉసురుల సవారి మాయల్లుడమ్మో డామడమయ్యలు, డామడమయ్యలు, డామడమయ్యలు. ఫ్రెండ్స్, పచ్చడి అయితే కలిపేసిన, ఉసిరికాయ పచ్చడి. ఇది ఉసిరికాయ పచ్చడి నేను ఫస్ట్ టైం చేస్తున్నా. రోటి పచ్చడి వేసినా కానీ ఇది చేయలేదు. వాసన కూడా వస్తుంది. ఓకేనా? టేస్ట్ చేస్తున్నా. సూపర్ బాగుంది. 3 రోజులు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. బాగుంది ఫ్రెండ్స్. కొంచెం నూనె పోసుకోవచ్చు ఎల్లుండి. ఈ పచ్చడి ఈరోజు ఫస్ట్ టైం చేసిన కానీ చాలా టేస్ట్గా ఉంది. ఇంకా 3వ రోజు ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం నూనె తక్కువ అయితే మనం ఎల్లుండి చూసి మళ్ళీ పోసుకోవచ్చు కూడా. వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.